సో గైస్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు చింటూ వ్లాగ్స్. బట్ మనమైతే ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు. సో గేమింగ్ మీద అయితే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. సో చించు గేమర్ అని అయితే పెడదాం అనుకుంటున్నా. వ్లాగ్స్ యాజ్ గేమింగ్ అని రెండు కొలాబ్ చేసి పెడదాం అనుకుంటున్నా. మల్టీ గేమర్ అని పెడదాం అనుకుంటున్నా. సో యూనిక్ గేమర్ తన వ్లాగ్స్ కూడా తీసి పెడతాడు కాబట్టి నేను కూడా అంతే చింటూ వ్లాగ్స్ అని చెప్పి చాలా చేస్తుంటాను. సో మీకు ఈరోజు మనం రోబ్లాక్స్ అయితే ఆడబోతున్నాం అనమాట. రోబ్లాక్స్లో బ్లాక్ ఫ్రూట్స్ అయితే ఆడబోతున్నాం ఈరోజు. సో వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్ ఫ్రూట్స్. అందరికీ నమస్కారం, జై. సో గైస్ ఇప్పుడు ఫైనలీ అయితే మనం బ్లాక్ ఫ్రూట్స్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో ఒక్క నిమిషం. సో ఫైనలీ మనమైతే స్కైలాండ్స్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ వచ్చి క్విజ్ తీసుకోవాలి మనము. స్కై బ్యాంటీ. ఓకే, మనమైతే 5 స్కై బ్యాండిట్స్ అయితే చంపాలన్నమాట. చంపితే మనము
మనిషి కాదు కాదు మనిషి కాదు. సో దీని లెక్కన మీ దగ్గర కూడా ఒక ఫ్రూట్ ఉందనుకోండి, 150 వచ్చారు. గాల్లో ఉండేవాడు గాల్లో ఉండవు, అదే కదా గై, గాల్లో ఉండేవాడు నన్ను ఎట్లా చెప్పాలి. మాస్టర్ లెవెల్ వచ్చేసి 95కి వెళ్ళిందనమాట. ఇంకొక 5 వెళ్ళిందనుకోండి ఈ ట్రైడెంట్, మనమైతే ఎంత ఎత్తుకు ఎదుగుతామో మనకే తెలియకుండా మేఘాల్లో తీసుకొని మేఘాల్లో మేఘాల్లో తీసుకొని ఒక్కడిని కొడితే మేము ఎక్కడ లేపేసి సో గైస్ క్వెస్ట్ కంప్లీటెడ్. సో మనం చాలా మంచిగా అవుతున్నాం అనమాట. సో వాళ్ళని 175 అనుకుంటాం కదా వాళ్ళకి లెవెల్. సో గైస్ మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ పైరేట్ లేదు, వీడెవడు మిరాకిల్ రన్.
బ్రిగేడ్ మనకి మెరీన్లో అయితే 6000 వచ్చి 600కి వస్తుంది గైస్. ఇక్కడైతేనే మనకి 1000కి అయితే వస్తుంది అనమాట. సో నాకైతే కొనాలనిపించట్లేదు. ఒక్కొక్క లెక్క అయితే కొనాలి కదా. బ్రిగేడ్ అయితే చాలా సింపుల్. చాలా మనం ఈజీగా చేయొచ్చు. ఈజీగా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. పైలట్ స్టార్టర్ కాబట్టి సో మనం వెళ్ళి ఇక్కడ చంపేయచ్చు. ఓకే ఫస్ట్ తీసుకో. బ్లాక్ ఫ్రూట్ డీలరు తిప్పుదామా గైస్? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. సో గైస్ మనకైతే ఓ మై గాడ్ 180 స్పైక్ ఉంది కదరా. స్పైక్తో ఇంకేం కనిపించట్లేదే మనకి. మ్యాగ్మా గైస్ అవుట్ ఆఫ్ స్టాకు. వాట్ గైస్, మళ్ళీ రీకనెక్ట్ చేద్దాము. నాకు కొంచెం సర్వర్ ఎర్రర్ వచ్చింది. నేను ఇప్పుడు పైలట్ విలేజ్లోనే స్పాన్ అవుతాను అనుకుంటా. యా, నేను పైలట్ విలేజ్లోనే స్పాన్ అవుతాను. సర్వర్ కొంచెం ఎర్రర్ వచ్చిందనమాట. సో కొంచెం నాకు వైఫై లేదు. కొంచెం ముందరికైతే వస్తుందా? యా, ఐ థింక్ సో. యా, ఇదేంటి గైస్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది, ఎలా వచ్చింది? సో మనం మొట్టమొదటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటా. ఐ థింక్ సో. సో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తా. గైస్ 2 దెబ్బలే గైస్, 2. సో గైస్ ఇప్పుడు చచ్చిపోతున్నారు. సో మనం వచ్చేసి నేనైతే ఇగో
చూడండి ఈ గాల్లో ఇదంతా నేను మ్యాక్సిమం ఇగోండి ఇక్కడ నేను నొక్కుతున్నాను కదా, ఇక్కడ కార్నర్లో ఇది మనకి ఇది స్పీడ్ది కదా, దాని పక్కన ఇంకోటి ఉంది చూడండి, ఆన్ ఆఫ్ అవుతుంది కదా, నేను అది ఆన్ ఆఫ్ చేస్తున్నా. ఇది కూడా నాకు మ్యాగ్మా విలేజ్లో దొరికింది. ఇంకా ఇక్కడ అందరినీ చంపేద్దాం. ఇంత మంచిగా ఉంది గైస్, ఇంత మంచిగా ఉంది నిజం చెప్పాలంటే, చాలా మంచిగా ఉంది, చాలా 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 ఆనందంగా ఉంది. ఇది మిడిల్ టౌన్ కదా. ఓ అక్కడ 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 మనకు వెళ్ళాల్సిందే లగ్జరీ బోర్డుల దగ్గర కాదు, స్లోప్. యా మనమైతే స్లోప్ దగ్గరికి వెళ్ళాలి. ఓ నెవర్ మైండ్. యా మనం వచ్చేసి ఇప్పుడు స్లోప్ నుంచి మనం వచ్చి సీలో అవుతున్నాం అనమాట. నేను మ్యాక్మా విలేజ్కి వెళ్ళాను, ఒక్కరోజు అంటూ వెళ్తాను మ్యాక్మా విలేజ్కి. సో ఇదన్నమాట డెజర్ట్. నేను డెజర్ట్ నుంచి ఫ్రోజన్ సిటీకి వెళ్ళా, ఫ్రోజన్ సిటీ నుంచి మెరీన్ ఫార్ట్రెస్కి వెళ్ళా, మెరీన్ ఫార్ట్రెస్ నుంచి స్కైలాండ్కి వెళ్ళాలి. మీకైతే మీరు యూట్యూబ్లో వెళ్ళి కొట్టేది గైస్, మీకే ఇస్తారు అని. ఫస్ట్ సీలో ఏమేమి ఉంటాయో అవన్నీ మీకు అవన్నీ మీకు యూట్యూబ్లోనే చెప్తారు. సో మీరు యూట్యూబ్ని ఫాలో చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఐస్ ఇస్ మై ఫేవరెట్ ఫ్రూట్ అని చెప్పాలి, చాలా ఫేవరెట్ ఫ్రూట్. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే చెప్పుగానే అయితే ఇక్కడ తెచ్చుకుంటా. క్విస్ట్ తీసుకొని చెప్తాను. క్విస్ట్ హే డైమండ్ చెస్ట్. ఇక్కడ ఇంకో మనం ఫాస్ట్ ఇక్కడ క్విస్ట్ అయితే తీసుకొని చెఫ్ అయితే నొక్కేసి కన్ఫర్మ్ కొట్టేస్తే మనకి 8000 వస్తుంది. ఇంకా లెవెల్ కూడా అయితే పెరుగుతుంది అనమాట. సో మీరు అందరు ఖచ్చితంగా ఎవరన్నా ఈ విలేజ్లోనే ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. రారా చెఫ్, దారా చెఫ్ దా. ఎక్కడున్నా దీంట్లో ఏం చేస్తున్నాడు? సో గైస్ మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట చంపడం. చూడండి ఎంత నేను చంపేస్తా. ఒక 1 టైం చనిపోయినా కానీ కూడా ఏం కాదు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, ఊరుకుంటుంటే చూడండి ఇప్పుడు చనిపోతాడు చూడండి. చెప్పినట్టుగానే నేను వచ్చేసి ఆ చెఫ్ గారిని అయితే వేసేసాను. సో మన రేపటి టార్గెట్ అయితే మీకు రేపటి వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో మనం అనమాట మీకు ఎలా అనిపించిందో పైరేట్ విలేజ్లో గాయ్స్. సో ఈ పైరేట్ విలేజ్లో మీకు ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా మీరైతే కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయకుండా అయితే వెళ్ళకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్, ప్లీజ్ గైస్. మీరు కనుక సపోర్ట్ చేస్తే ఇందాక మీరు ఏ వీడియోస్కి అయితే లియో వీడియోస్ కానీ నా డాగ్ వీడియోస్ కానీ వీటిలన్నిటికీ సపోర్ట్ చేశారో అదే సపోర్ట్ దీనికి ఇస్తే నేను వాటితో పాటు వీటికి కూడా టైం తీసుకొని పెట్టగలుగుతాను. ఇప్పుడు వీటిలో కూడా స్టార్ట్ చేస్తే నాకు వాటి గురించి ఏమన్నా ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం ఒక్కసారి ఓడిపోయినాం అనుకో, ఇప్పుడు నాకు ఒక బాధ వస్తుంది. ఆ బాధలో ఇంకో వీడియో తీసి పెడతాను యోగాని, అప్పుడు అది కూడా పెట్టాను. సో గైస్ ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. వీడియోలో ఇంతే. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకున్నాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. Bye bye, tata, goodbye for my
ఫ్యామిలీ అండ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ గైస్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ధన్యవాదాలు గైస్. దీనికి మీరు కనుక చాలా సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ముందుకెళ్ళి ఫ్రీ ఫైర్ పీసీ గేమ్స్ పిఎస్ఐ గేమ్స్ ఇవన్నీ చాలా పెట్టబోతున్నాను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ. సో గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ గైస్. బాయ్ బాయ్. అందరికి ఫ్యామిలీకి బాయ్.